అయ్యా మంచి జరిగితే తట్టుకోలేదు, అంత అసూయ దానికి. బాబాయ్ పొరపాటున అన్నారని చెప్పారు కదా, లీవ్ ఇట్. మీ మనసు నొచ్చుకునేలా మాట్లాడితే నన్ను క్షమించండి అక్కా. కానీ నేను కావాలని అనలేదు. ఇన్ని పిల్లోస్ తెస్తే డౌట్ వచ్చి అడిగాను. అది కాదని ఒక పిల్లోకి ఇంకో పిల్లోకి సంబంధం లేకుండా ఉన్నాయి. చిన్నబాబు, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు? మామ్, అదే ఏంటంటే డాక్టర్ చెప్పారు నెల నెల బాడీలో చేంజెస్ వస్తాయి కదా, స్టమక్ పెరిగినప్పుడు తల కింద పెట్టుకునే పిల్లోస్ కూడా మార్చాలని సజెస్ట్ చేశారు. అందుకే మేం కనేటప్పుడు ఇలాంటి సర్కస్ ఫీట్లు చేయలేదు చిన్నబాబు. ఇదే మరి ఎక్స్ట్రాలంటే. ఇందాకేగా నోరు మూసుకుని ఉండమని చెప్పాను, అప్పుడే వాగుతున్నావు. డాక్టర్ సలహా ఇచ్చారు కాబట్టి పాటించాలి. అవునమ్మా, మహి ప్రతి విషయాన్ని ఫాలో అవుతున్నాడు. ఐశ్వర్య కూడా అర్థం చేసుకుంటుంది. ఐశ్వర్యని మనం అర్థం చేసుకోవాలి నాన్న. డెలివరీ అయ్యేంత వరకు కనుపాపలా చూసుకుంటేనే పండంటి బిడ్డని మన చేతుల్లో పెడుతుంది. అఖిల, నీ బర్త్డే రోజు మన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరితో ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకుందాం. అంటే ఐశ్వర్య ప్రెగ్నెంట్ అని అందరికీ చెప్తారా? అందులో తప్పే ఉంది. అలా అని కాదు బాబాయ్, ఇప్పుడే చెప్పడం ఎందుకని వాడి అభిప్రాయం. మీరెందుకిలా అంటున్నారో నాకు అర్థమైందిలే. ఐశ్వర్యకి సీమంతం చేశాక చెప్తే బావుంటుందనేగా. అవును సిద్ధం గారు, మీరన్నది నిజం. అలాగే చేద్దాం. 5వ నెలలో సీమంతం గ్రాండ్గా చేస్తాం కదా, అప్పుడే ఈ న్యూస్ అందరికీ పాస్ చేద్దాం. ఈ గుడ్ న్యూస్ చెప్పడాన్ని పోస్ట్ పోన్ చేశారు కాబట్టి నేనిప్పుడు మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్తాను. ఏంటన్నయ్యా అది? అఖిల 6వ తేదీ 6వ నెల పుట్టింది కాబట్టి బర్త్డే రోజు 6వ తేదీ 6వ నెల 1996 సంవత్సరంలో పుట్టిన అమ్మాయిల్ని ఇన్వైట్ చేస్తున్నాం. అందుకే చీరలకు బదులు డ్రెస్సులు వేసుకుంటే పిల్లెస్తో మెయింటైన్ చెయ్యొచ్చు. నా బుజ్జి కదా. ఏంజిలా తటు ముంజలా? ఎవరా నీకేంజిల్? అదేంటి బంగారం అలానేసావు? ఏయ్, బంగారం అని వెండి అని ఇత్తడని నాకు చిరాకు తెప్పించకు. నువ్వు ఇలా కోపడితే కోఆపరేట్ చేయడం వల్ల చెప్పు. దేనికి కోఆపరేట్ చేయాలి? సంసారం చేయడానికి సహకారం చేసుకుంటారు గాని కట్టుకున్న భార్యను ముట్టుకోకుండానే కడుపు వచ్చిందని నీలా అబద్ధం చెప్పేవాడితో మాట్లాడడం కూడా అనవసరం. నువ్వు ఫీల్ అవు కైష్. హాస్పిటల్లో అమ్మను చంపేస్తుందని భయంతో అలా అబద్ధం ఆడాల్సి వచ్చింది. దాన్ని కంటిన్యూ చేయాలంటే పిల్లస్ పెట్టుకు మెయింటైన్ చేయాలి. సిగ్గు సెరవు అనేవి ఏవైనా ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు. అబద్ధం చెప్పావని తెలుసు. దాన్ని నిజం చెయ్యాలంటే కాపురం చేయాలి గాని ఇలా నాటకాలు ఆడకూడదు. కానీ నువ్వు మారిపోయావని ముట్టుకున్నా నాకు కాలిపోతుంది. ఇప్పుడు నువ్వంటే నాకు అసహ్యంగా ఉంది. ఇదేంటే రివర్స్లో వచ్చావు? ఇన్నాళ్ళు నేను నిన్ను అసహించుకుంటే ఇప్పుడు నువ్వు నన్ను అసహించుకుంటున్నావా? సి మిస్టర్ మహేంద్ర, నేను చచ్చిపోయానని అబద్ధం చెప్పినా ఫీల్ అయ్యేదాన్ని కాదు. కానీ నా కడుపులో ఇంకో ప్రాణం లేకున్నా ఉందని అబద్ధం చెప్పావు చూడు, అప్పుడే నా మనసు చచ్చిపోయింది. ఐ హేట్ యూ. తిట్టు, కావాలంటే కొట్టు, కానీ అమ్మ ముందు దొరికిపోతే ప్రాబ్లం అవుతుంది ఐష్. నువ్వేం చేయమన్నా చేస్తా. చేసిన తప్పులకి గుంజీలు తీయమంటావా, లేకపోతే తలకిందులుగా గోడకు చేయమంటా? వేస్తాను. ఒక్క నిమిషం.
నేను చేసిన తప్పులు పాపాలు క్షమించానని చెప్పే వరకు ఇలాగే ఉంటాను. నువ్వెలాగో కోతి విషయాలు వేస్తావుగా, ఇలాంటి జిమ్మిక్కులు చూసి మారిపోయేవని అనుకోను. నీ కర్మ. ఏంజిల్ అబ్బా అమ్మా అమ్మా ఏంజిల్ క్షమించనని చెప్పు ఏంజిల్. ఏంజిల్ అబ్బా అబ్బా నా వాళ్ళు కావట్లేదు, చేతులు వణుకుతున్నాయి. ఇంకో పనిష్మెంట్ ఏమన్నా ఉంటే చెప్పే ఏంజిల్. ఆ పిల్లో తల కింద పెట్టుకోకుండా కడుపుకు పెట్టుకుంటే సారీ, ఈసారి గుడ్ నైట్, పడుకో. ఐష్ ఏం లేదు పడుకో, గుడ్ నైట్. మహి, ఐడెంటిటీ కార్డ్తో పాటు జాతకం కూడా తీసుకురావాలని చెప్పు. అలాగే మామ్. జాతక చక్రం ఎందుకక్కా? ఎందుకంటే 25% వాటా అందుకోబోయే వాళ్ళ జాతకం కూడా చూడడం మంచిది కదా. మాట్లాడండి. హలో, చెప్పండి. ఎక్కడి నుంచి? ఓకే, కాకినాడ. ఓకే, సరే. మీ డీటెయిల్స్ అన్ని పంపించండి. ఆ, రెస్పాన్స్ బాగానే ఉంది అఖిల. ఆ, అక్క ఏట్రా గని నువ్వు వద్దనదు మరి. దేనికో చెప్తే కదా వద్దనది. మరేం లేదే, అమ్మగారు పుట్టినరోజే నువ్వు కూడా పుట్టావు కదా, ఆ మాట చెప్పి నీ జాతకం కాగితం ఇద్దామని అటుకొచ్చాను. కళ్ళు పోతాయిరా గని, మన పనేంటో మనం చేసుకోవాలి కానీ గిట కాగితాలు చూయించి పేర్లు రాయించేస్తే అయ్య కోపడతాడు. నువ్వు ఇలా ప్రతిదానికి అడ్డు చెప్తుంటే ఆ అదృష్టం ఇంకెవరికో దక్కుతుంది. అరవకు, నోరు మూసుకొనిరా. దాని భవిష్యత్ ఎలా ఉందో ఏంటో అని జాతకం చేతిలో పట్టుకుని తిరుగుతున్నావా? అది కాదు చిన్నమ్మ గారు, మా అక్క కూడా అమ్మగారు పుట్టినరోజు నాడే పుట్టింది. నిజమా? నిజంగా వండర్ ఇది. గని ఆ జాతకం లేవు. అవును బ్రో, అమ్మ పార్వతి ఒకే రోజు ఒకే నక్షత్రంలో పుట్టారు. ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్.